అన్నాడు. ఎవరు వివేక్ అంటే సామెతల గ్రంథం 14:29 దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ఏంటండి ఈ మాట? దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి. దీర్ఘశాంతము కలిగిన వాడు ఎవరండి? దీర్ఘశాంతము కలిగిన వాడు ఎవరండి? సహనం. సహనం ఎవరికైతే ఉంటుందో, మనుషులకైతే లేదు సహనం. మనుషులను పుట్టించిన దేవునికి ఉంది సహనం. ఎన్ని సంవత్సరాల మట్టి భరిస్తున్నాడండి మనల్ని? భరిస్తున్నాడు లేదా? ఎన్ని సంవత్సరాల మట్టి భరిస్తున్నాడు? ఎన్ని వందల సంవత్సరాల మట్టి భరిస్తున్నాడండి. ఒకనొక తరంలోనైతే దేవుణ్ణి ఎరగని తరమే పుట్టిందట. దేవుణ్ణి ఎరగని తరమే పుట్టిందట. నిజంగా దేవుణ్ణి ఎరగని తరము పుట్టినప్పుడు అప్పుడే తీసేయాలి కదండి దేవుడు. కానీ ఒక రైతు ఒక పంట నాశనం అయిపోయినా మరొక పంట అయినా చేతికి వస్తుందన్న ఆశ ఎవరికుంది? ఒక రైతుకుంటే. మనమందరం దేవుని వ్యవసాయం అయితే ఈ రోజు కాకపోయినా ఇదిగో నన్ను నమ్మని వీళ్ళ నుండి నమ్మే పిల్లలను పుడతారన్న ఆశ ఎవరికి ఉందండి? దేవునికి ఉంది. ఆయన నుండి మనం నేర్చుకోవాలండి. ఆయనే సహిస్తున్నప్పుడు నేను సహించడం న్యాయం కాదంటారా అన్న ఆలోచన మీలో ప్రతి ఒక్కరికి రావాలి.